ప్రజాస్వామ్య ప్రభుత్వం గురించి నేర్చుకుందాం. 12th అధ్యాయం 12 సిక్స్త్ క్లాస్ సోషల్. మనం వార్తాపత్రికలలో మామూలుగా చూస్తుంటాం కదా, అవ్యవస్థీకృత రంగంలోని పనివారి హక్కులకు ప్రభుత్వ రక్షణ, వరదలను అరికట్టడానికి విస్తృతమైన ప్రణాళిక, ఎగరేసిన ప్రభుత్వం, ఉల్లిగడ్డల ధర నిర్ణయించిన ప్రభుత్వం, మార్కెట్లో ఉల్లిగడ్డల కొరత లేదు. ఇంకా అంటే ఇవన్నీ ఇట్లా హెడ్డింగ్స్ తోటి న్యూస్ పేపర్లో మనం చూస్తుంటాం కదా. అసలు ఈ ప్రభుత్వం ఏంది, ప్రభుత్వం ఇవన్నీ ఎందుకు చేస్తుంది, సుప్రీంకోర్టులో మరో 5 న్యాయమూర్తులను నియమించినట్టు, ఇంకా బొగ్గు విద్యుత్ రంగాలను పునర్వ్యవస్థీకరణ చేస్తున్న ప్రభుత్వం, ఇవన్నీ ప్రభుత్వం అనేది చేస్తుంది. అసలు ప్రభుత్వం అంటే ఏంటిది, ప్రభుత్వం ఇట్లా అన్నీ ఎందుకు చేస్తుంది, చేయడం వల్ల మనకు లాభాలు ఏంటి, ఇవన్నీ మనం ఈ లెసన్ నేర్చుకుందాం. అసలు ప్రభుత్వం అంటే ఏంటిదో కూడా మనం నేర్చుకుందాం. ఫస్ట్ అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది. ఈ రోజుల్లో నిర్ణయాలు తీసుకోవటానికి, వాటిని అమలు చేయటానికి ప్రతి దేశానికి ఒక ప్రభుత్వం అవసరం. రోడ్డు వేయడానికి, పాఠశాల భవనాలు నిర్మించడానికి, ఇంకా బాగా పెరిగిన ఉల్లి ధరలు తగ్గించడానికి, సరిపడా విద్యుత్ సరఫరా చేయడానికి, ఇట్లా అన్ని నిర్ణయాలు అనేది మనకు ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా ఈ ప్రభుత్వం అనేది సామాజిక అంశాలపైన కూడా నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా పేదలకు అనేది అండగా ఉంటుంది. అలాగే తపాలా సర్వీస్ నిర్వహించడం, రైల్వే వ్యవస్థ నిర్వహణ వంటి పనులు కూడా మనకు ప్రభుత్వం చూస్తుంది. ఇంకా ప్రభుత్వం ఏమేం చేస్తుంది అంటే, మన దేశ సరిహద్దులను కాపాడుతుంది, ఇతర దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటుంది, దేశ ప్రజలందరికీ సరైన ఆహారం అందేటట్లు చూడటం, వారి ఆరోగ్యం పట్ల బాధ్యత వహించడం, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అంటే సునామీ, భూకంపం లాంటివి సంభవించినప్పుడు ప్రజలకు అవసరమైన సహాయం అందించడం, ప్రజల వివాదాల న్యాయస్థానాలు పరిష్కరిస్తాయి. ఇంకా ఇట్లా సహాయం అందిస్తూనే న్యాయస్థానాల ద్వారా ప్రభుత్వం అనేది ప్రజలకు న్యాయం అందించడం, సహాయం అందించడం, ఇవన్నీ ప్రభుత్వమే చేస్తుంది. న్యాయస్థానాలు కూడా ప్రభుత్వంలోని ఒక భాగమే. అసలు ప్రభుత్వం మనకు అవసరమైన అన్ని పనులలో ప్రభుత్వం ఎందుకు జోక్యం అంటే, ప్రభుత్వం ఎందుకు మనల్ని రక్షిస్తుంది, ఎలా మనకి అండగా నిలుస్తుంది, మన అవసరాలను ఎలా తీరుస్తుంది, ఇవన్నీ అసలు ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఏముంది, ప్రభుత్వం ఎందుకు చేస్తుంది, ఇవన్నీ లెసన్లో ఉంటాయి, తెలుసుకుందాం. అసలు ప్రభుత్వం ఇవన్నీ ఎందుకు చేస్తుందంటే, అందరూ నివసిస్తున్న అందరి కోసం నిర్ణయాలు తీసుకోవడానికి మనకు ఈ అందరూ నివసిస్తున్న సమాజంలో అందరి కోసం ఒక నిర్ణయాలు తీసుకోవడానికి ఒక సమాజం, ఒక వ్యవస్థ అనేది మనకు ఒక అవసరం. ఆ వ్యవస్థ అనేది కొన్ని నియమాల ద్వారా, నిబంధనల ద్వారా సమాజం సక్రమంగా అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. ఆ వ్యవస్థే ప్రభుత్వం. ఈ వ్యవస్థ అనేది కొన్ని నియమాల ద్వారా, నిబంధనల ద్వారా ఒక సమాజం అనేది సక్రమంగా అభివృద్ధి చెందడానికి అనేది ఉపయోగపడే వ్యవస్థే ప్రభుత్వం. ఇందుకు గాను అందరికీ వర్తించే విధంగా కొన్ని నిబంధనలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు, వనరుల నియంత్రణ ద్వారా, సరిహద్దులను పరిరక్షించడం ద్వారా, ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించడానికి ప్రజల తరపున నాయకత్వం వహించి ప్రభుత్వం అనేది పనులు చేస్తుంది. తన పరిధిలో జీవిస్తున్న ప్రజల కోసం నిర్ణయాలు చేసి అమలు చేస్తుంది. ప్రభుత్వం అనేది ఎట్లా అంటే, వనరులను నియంత్రించడం, సరిహద్దులను పరిరక్షించడం, ప్రజలకు భద్రత కల్పించడం, అవన్నీ ఒక ప్రజల తరపున ఒక నాయకునిలాగా అన్నీ చేస్తుంది అన్నట్టు. ఇంకా ఈ ప్రభుత్వం అనేది ఎన్ని రకాలుగా ఉంది, ఎలా ఉందో మనం తెలుసుకుందాం. వివిధ రకాల ప్రభుత్వాలు మనం 9th లెసన్లో నేర్చుకున్నాం కదా, గిరిజన సమాజం ఏ విధంగా పనిచేస్తుందో మనం నేర్చుకున్నాం కదా. అక్కడ ఎట్లా అంటే, పురుషులందరూ ఒక చోట సమావేశం అవుతారు, వాళ్ళలో ఒక గిరిజనుల పెద్ద అని నిర్ణయాలు అమలు చేస్తాడు. ఆ విధంగా చేయడానికి కొందరు ఆయనకు సహాయపడతారు. అయితే ఇటువంటి ప్రభుత్వాలు అనేటివి సమాజం చిన్నగా ఉన్నప్పుడే అటువంటి వ్యవస్థ అనేది సరిగ్గా వాళ్ళు కొంతమందే ఉంటారు కాబట్టి ఆ వ్యవస్థ అనేది వాళ్ళకి సరిపోయింది. కానీ ఇప్పుడు అంత లేదు కదా, చాలా పెద్ద కొన్ని కోట్లలో ఉంది మన జనాభా. ఇంతమంది వేలల్లో లక్షల్లో ఉన్నప్పుడు, ఈ జనాభా అనేది వేలల్లో లక్షల్లో ఉన్నప్పుడు అందరికీ ఒక చోట సమావేశమై నిర్ణయాలు తీసుకోవడం అనేది సాధ్యమా? కాదు కదా. అందుకే వాళ్ళు ఎట్లా సమస్యలు ఎదుర్కొంటారో, గిరిజన సమాజం లాగా ప్రజలంతా ఒకే సమూహానికి, ఒకే సంస్కృతికి,
చెందిన వారైతే అందరికీ ఆరోగ్యమైన ప్రవర్తన నియమాలు అనేది మనం తయారు చేయడం సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడున్న సమాజంలో విభిన్న సంస్కృతులు ప్రజలు విభిన్న మతాచారాలు, విభిన్న కోరికలు ఇటువంటి సమాజంలో ఈ ప్రజలకు అనేది ఇది పనిచేయదు. గిరిజన సమాజంలో ప్రజల ఆకాంక్షలు, జీవన విధానం ఒకేలా ఉంటాయి. వాళ్ళ ధనవంతులు బీదవాళ్ళన్న తేడా ఉండదు కాబట్టి మనకు అప్పుడు ఆ వ్యవస్థ అనేది సరిపోయింది. కానీ రైతులు అంటే ప్రజెంట్ రైతులు, వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, భూమి లేని కూలీలు మొదలైన వారు నివసిస్తున్న ఈ బహుముఖ సమాజంలో అందరూ ఆమోదించే విధంగా ఒక సామాన్య పరిష్కారం కానీ, ప్రవర్తన నియమావళి కానీ రూపొందించడం సాధ్యం కాదు. ఇంతమంది ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఉన్నారు కదా వీళ్ళు, రైతుల మైండ్ సెట్, వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, భూమి లేని కూలీలు వీళ్ళందరికీ వర్తించే విధంగా పరిష్కారం అనే ప్రవర్తన ఇవన్నీ రూపొందించడం కష్టం అవుతుంది. ఇంతకుముందు ఇంకా చరిత్రలోకి వెళ్తే చక్రవర్తులు, రాజులు, రాణులు వారు అనుకున్నదే చట్టం ఉంటుండే, వారు చెప్పిందే న్యాయం కావటం మనం చూసి ఉంటాం. ప్రజలపైన పన్ను విధించడం వాళ్ళదే తుది నిర్ణయం ఉంటుండే. ఎవరైనా రాజుల నిర్ణయానికి వ్యతిరేకంగా పోయినా ధిక్కరించిన వాళ్ళకు రాజులు కఠిన శిక్షలు విధించడం, ఎక్కువ మంది రాజులు రాజ్య పరిపాలన కంటే వాళ్ళ రాజ్యాన్ని విస్తరించుకోవడం, ఎక్కువ ఇట్లా యుద్ధాలు చేయడం, రాజ్యాన్ని విస్తరించుకోవడం ఇటువంటి పైన ఎక్కువ సమయాన్ని వెచ్చించేవాడు. ఇటువంటి ప్రభుత్వాన్ని రాచరిక ప్రభుత్వం అంటారు. రాజు లేక రాణి కొన్ని సమయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరులను సంప్రదించేవారు, కానీ తుది నిర్ణయం మాత్రం రాజుదే, రాణితో ఉండేది. రాజులు తాము తీసుకునే నిర్ణయాలు అనేటివి ఇంకొకరికి వివరించాల్సిన అవసరం లేదంటారు. వాళ్ళకి నచ్చింది చేస్తారంట. వాళ్ళని ఇది ఎందుకు ఇట్లా అని అడిగే అంటే లేదు, ఉండకపోతుండే. రాజు రానిదే తుది నిర్ణయం ఉంటుండే. ఆ సమాజం రాచరిక సమాజం అలా ఉంది, గిరిజన సమాజం ఇలా ఉంది. ఇవి రెండు కూడా మనం ఇప్పుడున్న సమాజానికి అవి సెట్ కావు. మరి ఇప్పుడు ఉన్న సమాజానికి సెట్ అయ్యేలా వచ్చిన ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం. విభిన్న ప్రజల విభిన్న అభిప్రాయాలను ఇముడ్చుకుంటూ సమాజంలో అన్యాయం, అణచివేతకు పాల్పడే శక్తులను నియంత్రించగలిగే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన ఫలితంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడింది. భారతదేశ ప్రజాస్వామ్య దేశం. విభిన్న మతాలు, భావాలు, విభిన్న సంస్కృతులు, ఆకాంక్షలు గల సమాజంలో ప్రజలందరినీ అవసరానికి అనుగుణంగా ప్రభుత్వమే పనిచేయాల్సి ఉంటుంది. భారతదేశంలో కోట్లాది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. పౌరులందరూ నిర్ణయాలు తీసుకోవడంలో పాలుపంచుకుంటూ అసంఖ్యాకమైన అభిప్రాయాలను వెలువడతాయి. ఇది నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యానికి కారణమవుతుంది. అంతేకాకుండా అందరూ పౌరులు ప్రభుత్వ కార్యక్రమాల మీద సమయం, డబ్బు, శక్తి వెచ్చించే అవకాశాలు తక్కువ. ఇటువంటి పరిస్థితుల సమస్యల పరిష్కారం ఎలా జరుగుతుంది? ఇప్పుడు మన భారతదేశంలో కోట్లాది ప్రజలు నివసిస్తున్నారు కదా. పౌరులందరూ నిర్ణయాలు తీసుకోవడం అంటే అందరినీ ఒక నిర్ణయం తీసుకోవడంలో అందరినీ మనం ఇట్లా పాలు పంచుకుంటే డిఫరెంట్ అభిప్రాయాలు వస్తాయి. అలా ఒక నిర్ణయం తీసుకోవడం మనకి ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా పౌరులందరూ ప్రభుత్వ కార్యక్రమాల మీద సమయం, డబ్బు వెచ్చించడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి, రెడీగా ఉండరు. మరి ఇటువంటి పరిస్థితులలో మన సమస్య పరిష్కారం ఎట్లా జరుగుతుంది తెలుసుకుందాం. ఈ ప్రజాస్వామ్యం ఇప్పుడు మనం డెఫినేషన్ తెలుసుకున్నాం కదా. సమాజంలో అన్యాయం, అణచివేతకు పాల్పడే శక్తులను నియంత్రించగలిగేదే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వమే. సేమ్ అట్లనే మనకు ప్రజాస్వామ్యానికి అమెరికాకు చెందిన అబ్రహం లింకన్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ప్రజల చేత ప్రజల కోసం నడిచేదే ప్రభుత్వం. ఇంకొకసారి ప్రజల చేత ప్రజల కోసం నడిచేదే ప్రభుత్వం. ఈ నిర్వచనాన్ని గురించి మనం ఒకసారి ఆలోచించి మీరు ఏకీభవించారా చెప్పండి. ఇందుకు గాను మనకు 2 మార్గాలు ఉన్నాయి. అంటే సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మనకు 2 మార్గాలు ఉన్నాయి. ఎట్లా అంటే ఒకటి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, ఇంకొకటి రెండోది మెజారిటీ పరిపాలన. ఈ రెండిటి భావాన్ని మొదట మనం తెలుసుకుందాం. అసలు ఈ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటే ఏంటిది, మెజారిటీ పరిపాలన అంటే తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజులలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలన్నీ ప్రాతినిధ్య ప్రభుత్వాలే. ఈ విధానంలో
ప్రజలు తమ ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు. ఇప్పుడు మనకు జరిగే ఎలక్షన్స్ ఇట్లా జరుగుతాయి. విధానంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు. ఎగ్జాంపుల్, ఒక గ్రామంలో 2000 నుంచి 5000 వరకు జనాభా ఉంటే ఆ గ్రామాన్ని వార్డులుగా విభజిస్తారు. ఒక్కొక్క వార్డుకు 100 నుంచి 200 ఓటర్లు ఉంటారు. ప్రతి వార్డు నుంచి ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు, ఒక వార్డు సభ్యుడు. ఈ ఎన్నికలలో గ్రామంలోని వయోజనులు అంటే 18 సంవత్సరాల నుండి ఓటరుగా నమోదైన ప్రతి వ్యక్తి, పేద ధనిక, స్త్రీ పురుష, మత భాష నిరక్షరాస్యులు, విద్యాధికులు అనే భేదాలు లేకుండా ఓటు వేస్తారు. ఈ ఓటింగ్లో ఎవరెవరు పాల్గొంటారంటే అందరూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనవచ్చు. అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని మనం ఎన్నుకుంటాం, అంటే ప్రతినిధులుగా, అంటే వాళ్ళు ప్రతినిధులుగా పిలుస్తారు. ఎన్నికైన ప్రతినిధులు సమావేశాల ద్వారా ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకుంటారు. ఇమేజ్ చూడండి. గ్రామ ప్రాంతంలో ఓటింగ్ ప్రక్రియ. రెండవ ఓటు వేయకుండా ఉండడానికి చేతి వేలిపైన చెరిగిపోని సిరా గుర్తును కూడా ఇస్తారు కదా, అదే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ఒకసారి ఇమేజ్ చూడండి. మనం ఎలక్షన్లలో ఎవరినైతే ఎవరినైతే గెలిపిస్తామో వాళ్ళు గవర్నమెంట్గా ఉండి వాళ్ళు మనకి కావాల్సిన వాళ్ళు చేస్తుంటారు అన్నట్టు. ఎన్నికల ముందు ప్రజలు అనేది మనం ఆలోచించి చర్చించి ఏ ఏ అంశాల మీద ఆధారంగా ప్రభుత్వం నడుచుకోవాలో నిర్ణయించుకోవాలో ఓటేయాలి. ఎన్నికల ముందు వివిధ అభ్యర్థులు లేదా పార్టీలు తాము ఎన్నికైతే చేపట్టబోయే కార్యక్రమాలు మనం చూస్తుంటాం కదా. ఎన్నికల ముందు మనం ఓటేసేటప్పుడే మనకు ఏ నాయకుడు అయితే, అంటే ఎవరైతే మనకు మంచి, అంటే చేస్తారు, మనం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోగలిగినట్టు ఏ నాయకుడైతే మనకు కనిపిస్తాడో, నమ్మశక్యంగా మనకు ఏ నాయకుడైతే కనిపిస్తాడో అతన్ని మనం ఎన్నుకోవాలి. వాళ్ళు ఏంటిది, వివిధ పార్టీల ద్వారా ఎన్నికల ముందు అభ్యర్థులు లేదా పార్టీలు వాళ్ళు చేపట్టబోయే కార్యక్రమాల జాబితాను మనకి ఇస్తారు. దాన్ని బట్టి కూడా మనం ప్రతినిధిని ఎన్నుకోవాలో నిర్ణయించుకోవాలో ఓటర్లకు ఇది ఉపయోగపడుతుంది అన్నట్టు. ఎన్నికైన ప్రతినిధులు తాము చేసిన వాగ్దానాలు, హామీలకు కట్టుబడి ఉండి ప్రజల మనోభావాలను, సమస్యలను ఎప్పటికప్పుడు గమనించవలసి ఉంటుంది. ఇప్పుడు మనం మనం ఇప్పుడు ఒక సర్పంచ్ని ఒక వార్డు మెంబర్ని ఎన్నుకుంటే మన వీధిలో ఉన్న సమస్యలు, వాటర్ సమస్య, కరెంటు సమస్య, ఇవన్నీ మనకు కరెక్ట్గా లేకపోతే అతను చేయగలుగుతాడు, చేస్తాడు అనే వ్యక్తిని మనం గెలిపించుకున్నట్లయితే మనకు ఆ సౌకర్యాలు పొందడానికి సులువు అవుతుంది. ఒకవేళ ఈ ప్రతినిధులు ఒక నిర్ణీత కాలానికి, అంటే వీళ్ళు గెలిచిన వాళ్ళు ఒక 5 సంవత్సరాలు ఉంటారు. భారతదేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అనేవి జరుగుతాయి. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సాధారణ మెజారిటీ, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ద్వారా కూడా ప్రతినిధులు ఎన్నుకవుతారు. ఒక్కోసారి ఒక్క ఓటు ఎక్కువ రావడం వల్ల, ఒక్క ఓటు అంటే ఇద్దరు సర్పంచ్ పదవికి ఇద్దరు నిల్చుంటారు కదా, ఇద్దరికి ఓట్లు సేమ్ వచ్చినాయి. అలా ఒక్క ఓటు తేడాతో కూడా ఒకరు సర్పంచ్ పదవిని పొందడం, ఇంకొకరు సర్పంచ్ పదవిని కోల్పోవడం అనేది జరుగుతుంది. అటువంటి టైంలో దాన్ని ఎట్లా గుర్తిస్తారు అంటే, అటువంటప్పుడు వేరే అభ్యర్థికి ఓటు వేసిన వారు కూడా ఈ నిర్ణయానికి ఒప్పుకోవాల్సిందే. ఆ విధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మెజారిటీ విధానాన్ని అమలు చేస్తారు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక గ్రామ పంచాయతీలో 20 మంది వార్డు సభ్యులు ఉంటే 11 మంది ఒక ప్రతిపాదనను సమర్థిస్తే అది ఆమోదం పొందుతుంది. మిగతా 9 మంది అభిప్రాయాలు విలువ ఉండదు. ఇప్పుడు వార్డు మెంబర్కి నిల్చున్నాడు ఒక వ్యక్తి. ఒక 20 మంది వార్డు సభ్యులు ఉంటే ఆ వార్డుకు ఎక్కువ మంది 20 మంది ఉంటే 11 మంది ఒకరికి సపోర్ట్, 9 మంది ఒకరికి సపోర్ట్ ఉంటే ఎక్కువ మంది ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళే వార్డు మెంబర్ అవుతారు అన్నట్టు. ఈ 11 మంది సపోర్ట్ చేసిన పర్సనే వార్డు మెంబర్గా ఉంటారు అన్నట్టు. ఈ విధానమే ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాయి. ఇదే మెజారిటీ విధానం. మరి మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి ఉండడం వల్ల మైనారిటీ నిర్ణయాలు అణగదొక్కినట్లు అవుతుందా, ఇది సమంజసమేనా అంటే అలాంటివి ఏమి ఉండవు. నెక్స్ట్, ఎన్నికైన ప్రజాప్రతినిధుల మీద నియంత్రణ. మరి ఇప్పుడు మనం వీళ్ళని గెలిపించినాం కదా, వీళ్ళ మీద నియంత్రణ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరి మీద పెత్తనం చెలాయించకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల మీద నియంత్రణ చేయడానికి రాజ్యాంగ చట్టంలో కొన్ని నిబంధనలు అనేవి పొందుపరచడం జరిగింది. వారు ఆ నిబంధనలకు వ్యతిరేకంగా పోయినప్పుడు
న్యాయస్థానాలు రాజ్యాంగం ప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ప్రజలు ఎవరైనా ఎప్పుడైనా ప్రజాప్రతినిధుల పనులను విమర్శించవచ్చు. ఈ ప్రక్రియ సమావేశాల ద్వారా కానీ, టెలివిజన్ ద్వారా కానీ, వార్తాపత్రిక మనం చూస్తుంటే వార్తాపత్రికల ద్వారా కానీ తెలియజేయవచ్చు. మనకు ప్రజాప్రతినిధుల పనులు నచ్చినప్పుడు వాటిని విమర్శించే అధికారం కూడా ప్రజలకు అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైనా ప్రజలకు నియంత్రణ లేని నిబంధనలు ఏంటి వ్యతిరేకంగా పోయినప్పుడు, వారు ఇచ్చిన నిబంధనలకు వ్యతిరేకంగా పోయినప్పుడు న్యాయస్థానాల ద్వారా కూడా ప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. వాళ్ళ కోసం రాజ్యాంగంలో చట్టంలో కొన్ని నిబంధనలు కూడా పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ సమానత్వం ప్రజాస్వామ్యంలో పురుషులు, స్త్రీలు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, యువకులు, వృద్ధులు, ధనవంతులు, పేదవారు, అధికారులు ప్రతి ఒక్కరూ కొంచెం సమయం వెచ్చించి ప్రజా అవసరాలను అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని పట్ల వాళ్ళకు అవగాహన ఉండాలి. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహకరించాలి. ఓటు వేసేటప్పుడు నిర్భయంగా ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలి. దురదృష్టవశాత్తు అన్ని సమయాలలో ఇలా జరగడం లేదు. తెలుసు కదా. ప్రజలకు ప్రజాస్వామ్య విలువల పట్ల అవగాహన లేకపోవడానికి నిరక్షరాస్యత కూడా ఒక కారణమే. వివిధ విభాగాల్లో జరిగే విషయాలను తెలుసుకోవటానికి చాలామంది ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం లేదు. ముఖ్యంగా స్త్రీలు, పేదవారు సరైన అవగాహన లేక ప్రజాస్వామ్యం పట్ల, ప్రజా ఉత్సవాల పట్ల సరిగ్గా స్పందించడం లేదని చెప్పవచ్చు. వారి పనులలో ఎక్కువ సమయం వెచ్చించడం కూడా ఇందుకు ఒక కారణం అని చెప్పవచ్చు. వాళ్ళ పనులు అంటే ఇంట్లో ఉన్న మహిళలైనా, వృద్ధులైనా వాళ్ళ పనులు మనకు ఇవి అవసరం పడతాయి, మనకు ప్రభుత్వం నుండి ఇవి అందాలి, ఇటువంటి సహాయ సహకారాలు ఉన్నాయి అనే విషయాన్ని ప్రజలు అనేటివి ముఖ్యంగా స్త్రీలు, పేదవారు అనేటివి ఆ విషయాలను తెలుసుకోలేకపోతున్నారు. ఇటువంటి రుణాలు వస్తాయి, మనకు డబ్బు లేకుంటే ఇట్లా రుణం ఇస్తుంది, మనం దాన్ని ఇట్లా వాడుకోవాలి, తర్వాత ఇట్లా కట్టాలి, ఇవన్నీ తెలుస్తలేవు అన్నట్టు. ఇవన్నిటిని తెలుసుకోవడానికి కూడా వాళ్ళ పనులనే కాకుండా ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి కూడా ముందుకు రావాలి ప్రజలు. చాలా సందర్భాల్లో వీళ్ళని ఎన్నికల సమయంలో చిన్న చిన్న ప్రలోభాలకు, అంటే ఇక పార్టీ వాళ్ళు వచ్చి మీకు మనీ ఆశ చూపించడం, ఇంకా వేరే ఇంకేమైనా ఆశ చూపించి అట్లా కొన్ని ఎన్నికలలో గెలిచే ప్రయత్నం వీళ్ళు ఏంటిది చాలా సందర్భాల్లో వీళ్ళని ఎన్నికల సమయంలో చిన్న చిన్న ప్రలోభాలకు గురి చేసి ధనవంతులు ఎన్నికలలో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఏం ఆలోచించకుండా డబ్బులు ఇచ్చిర్రు అనేసి పోయి ఓటేసి వస్తారు. తర్వాత వాళ్ళని అడిగేంత వీళ్ళు బీద వీళ్ళు పోయి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే వినేంత అక్కడ ఉన్న నాయకుడికి ఉండడం లేదు, అట్లా నష్టపోతారు. కొన్ని సందర్భాలలో కులం, మతం కూడా ఎన్నికల సమయంలో ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అప్పుడు ప్రజలు తమ ఇష్టాలకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు ఎక్కువ. ఈ కారణాల వల్ల ప్రజలు ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి ఇతర కారణాల వల్ల అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు. ప్రజాస్వామ్య విలువలు మరిచి ప్రజాస్వామ్య విలువలు ఇవ్వకుండా ఇతర కారణాల వల్ల అభ్యర్థులను ఇప్పుడున్న ప్రజలు ఎన్నుకోవడం జరుగుతుంది. అలాంటి పనులు చేయకూడదు. ప్రతి ఒక్కరికి ప్రజా అవసరాలను అర్థం చేసుకొని దాని ప్రకారం ఓటింగ్ అనేది వేయాలి. మ్యాప్ చూడండి. ఈ మన భారతదేశ రాజధాని న్యూఢిల్లీ, జాతీయ స్థాయి పరిపాలన అక్కడ నుంచి జరిగేది. ఇవి మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి: లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా, న్యూఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, మహారాష్ట్ర, తెలంగాణ, గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, తమిళనాడు, కేరళ, ఈ సైడ్కి లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు. ఇది రాష్ట్ర స్థాయి. ఇవి రాష్ట్రాలు. మనది ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు, మన జిల్లాలు, ఇది మ్యాప్. నెక్స్ట్ వివిధ స్థాయిలలో ప్రభుత్వం వివిధ స్థాయిలలో పనిచేస్తుంది. స్థానికంగాను, రాష్ట్ర స్థాయిలోను, జాతీయ స్థాయిలోను పనిచేస్తుంది.
స్థానికంగా అంటే మనం ఉన్న ప్రాంతంలో మన కోసం పనిచేసేది. రాష్ట్ర స్థాయిలో అంటే రాష్ట్రానికి మొత్తంగా పనిచేసేదని రాష్ట్ర ప్రభుత్వం అంటారు. ఇప్పుడు తెలంగాణ, అస్సోం జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం దేశం మొత్తానికి బాధ్యత వహిస్తుంది. ఈ పుస్తకం తర్వాతి పాఠంలో మీరు స్థానిక ప్రభుత్వాల విధులు మరియు మీరు పై తరగతిలోకి వెళ్ళినప్పుడు రాష్ట్ర స్థాయి ప్రభుత్వం గురించి, జాతీయ స్థాయి ప్రభుత్వం గురించి కూడా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మిగతా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి తర్వాత నేర్చుకుంది. థ్యాంక్ యూ.